ఇక ఎల్కతుర్తి సభ కోసం తెలంగాణ కదం తొక్కింది. ఆర్టీసీ బస్సులే కాదు ప్రైవేటు బస్సుల్లో తరలి వస్తున్నారు. సొంతంగా బస్సులు కార్లు మాట్లాడుకొని వస్తున్నారు. ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ ప్రాంగణానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ 25 ఏళ్ల వేడుకకు అశేష జనవాహిని వస్తున్నారు. భారీగా జనం రావడంతో ఆ ప్రాంతం గులాబీ వనంలా మారింది. జై తెలంగాణ నినాదాలతో ఎల్కతుర్తి సభా ప్రాంగణం మారుమోగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మొత్తం యావత్ తెలంగాణ జన జాతరను తలపిస్తుంది. అలాగే సభా ప్రాంగణం కూడా ఇప్పటికీ కిక్కిరిసిపోయినట్టుగా కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లో సభ ప్రారంభం కాబోతోంది. సో అందరూ కూడా ఎప్పుడెప్పుడు మీటింగ్ స్టార్ట్ అవుతుందా, కేసీఆర్ ఎప్పుడు మాట్లాడతారని చూస్తున్నారు. అప్డేట్స్ ఏంటి కిరణ్? అంతేకాకుండా ఆర్టీసీ బస్సులు కార్లన్నీ కూడా వస్తున్నటువంటి సందర్భం ఒక దాదాపు మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో ఒక 50-60 కార్లు ఇక్కడ నుంచి వస్తూ ఉన్నాయి. 50-60 బస్సులు కూడా మనకు లైన్గా కనిపిస్తూ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా లోపలికి ట్రాఫిక్ సంబంధించి ఇటు ఏదైతే పార్కింగ్ లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఈ ట్రాఫిక్ను కంట్రోల్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. తను మనతో పాటున్నారు. ఏంటి ఇంత రెస్పాన్స్ ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు? బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, అవన్నీ కూడా తీసుకొని వస్తున్నారు. వాటిని కూడా మీరు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా అనుకుంటున్నారు? ఇట్లా భారీ ఎత్తున రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? ఊహించిన విధంగానే అంచనాలకు మించి జనం వస్తూ ఉన్నారు. ఇప్పుడు సుమారుగా 3:45 నిమిషాలుగా వస్తుంది. ఇప్పటికే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ సంబంధించినటువంటి ఈ పార్కింగ్ జోను సుమారుగా ఒక 50-60% పూర్తయిపోయింది. దీన్ని బట్టి చూస్తే సాయంత్రం వరకు ఒక జన సముద్రం ఇక్కడ కనబడబోతా ఉంది. ఒక మహా కుంభమేళాలను మన దక్షిణాదిలో, మన తెలంగాణలో ఎల్కతుర్తి క్రాస్ రోడ్ దగ్గర మనం చూడబోతా ఉన్నాము. 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ మనకు కారే కావాలి, సారే రావాలి అని చెప్పి ప్రజలు ఒక నినాదం అందుకొని ఈరోజు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున విచ్చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఈ ఉద్యమ కేంద్రాలు. ఇటు వరంగల్ జిల్లా కేంద్రంగా అనేక ఉద్యమాలు కేసీఆర్ గారు వారు తీసుకోవడం జరిగింది. అవి పెద్ద ఎత్తున విజయవంతమైన ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కూడా వారు ఎంపీగా వారు పోటీ చేయడం జరిగింది. కాబట్టి వారి పట్ల ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రేమ, అభిమానం ఎప్పటి నుండో ఉంది. దాని తగ్గట్టుగానే వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. ఊర్లు, వాడలు ఖాళీ అయిపోతా ఉన్నాయి. కేవలం హుజరాబాద్ నుండే కొన్ని వేల వెహికల్స్ ఇక్కడికి రాబోతున్నాయి. హుస్నాబాద్ నుండి 50,000 మంది దాదాపు వస్తారని, 50-60 వేల మంది దాటుతారని చెప్పి మాకు సమాచారం ఉంది. కాబట్టి ఇన్ని బస్సులు, ఈ వాహనాలన్నీ కూడా సాఫీగా ఆ ట్రాఫిక్ స్థలాలకు చేరుకునే విధంగా పెద్ద ఎత్తున మా వాలంటీర్స్ వ్యవస్థ. మాకు ఒక దృశ్యం కనబడింది. ఆర్టీసీ బస్సులే కాదు, పెట్టిన 3,000 ఆర్టీసీ బస్సులే సరిపోలేదు. ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, లేదంటే ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, అవన్నీ కూడా తీసుకొని వస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఆర్టీసీ బస్సులు కేవలం 5% ఆఫ్ ద వెహికల్స్ మాత్రమే. 100లో కేవలం 5 మాత్రమే ఆర్టీసీ వెహికల్స్. 95 ప్రైవేట్ వాహనాలున్నాయి. మీరు చూస్తున్నారు, మీరు ఎన్ని ప్రైవేట్ వాహనాలు వస్తున్నాయో ఒకసారి రోడ్డు మీద గమనించండి. కాబట్టి మాకు వీలైనన్ని ఆర్టీసీ బస్సులు ఇవ్వమంటే సుమారు ఒక 3,000 చిల్లర బస్సులు మనకి ఇవ్వడం, ఓన్లీ ఈ రూట్లోనే 3,000 బస్సులు చిల్లర ఇవ్వడం జరిగింది. అలా అన్ని రూట్స్లో కలిపితే దాదాపు 10,000 ఇచ్చి అయినా కూడా అవేం సరిపోలేదు. అంటే మేము మొత్తం కార్యకర్తల అగ్రశ్రేణి నాయకత్వము, కార్యకర్తలు, పోలీస్ యంత్రాంగం అందరం కూడా మరి దీంట్లో పూర్తిగా నిమగ్నమై ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా రాష్ట్ర నలుమూల నుండి వచ్చేసే జనం నేరుగా సభకు చేరుకునేటువంటి ఒక ప్రయత్నం మేము చేస్తాను. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. మరొక వైపు ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి కావచ్చు, ప్రైవేట్ వాహనాల మీద ఆర్టీఏ దాడులు చేస్తుంది, ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? సభ సక్సెస్ అవుతుందనే కోపమా, లేక కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ సభ అనే పేరు వినగానే వెన్నులో వణుకుబడుతున్నది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కేసీఆర్ గారి పేరు చెప్పగానే జనం వస్తారు, ఎక్కడ మా బండారం బయటపడుతుందో అనేటువంటి ఒక భయాందోళనలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకనే ఈరోజు ఈ సభను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం, ఆర్టీఏ దాడులు చేయించి ఆ బస్ వాళ్ళని బెదిరించేటువంటి, స్కూళ్ళు, కాలేజీల వాళ్ళని బెదిరించేటువంటి, ప్రైవేట్ వాహనాల వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము చెప్తున్నాం, ఏ శక్తి కూడా ఈ సభను అడ్డుకోలేదు. రేవంత్ రెడ్డి గారితో సహా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి వాళ్ళు వచ్చి ఎల్కతుర్తి చౌరస్తా దగ్గర, ఈ కోతుల నడుమ చౌరస్తా దగ్గర అడ్డం పండుకున్నా కూడా ఈ సభను ఆపలేరు. జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. తప్పకుండా ఇదొక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక నాగోబా జాతరలాగా పెద్ద ఎత్తున విజయవంతం కాబోతుంది.
రైట్, ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి వాహనాలన్నీ చూడొచ్చు. స్కూలు సెలవులు కావడంతో పూర్తిగా ఈరోజు హాలిడే అయినప్పటికీ కూడా బస్సులు దాదాపు స్కూళ్ళకు సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా వస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఆర్టీసీ బస్సులు సరిపోలేక పూర్తి స్థాయిలో వచ్చినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అటు ప్రైవేటు వాహనాలన్నింటినీ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో కావచ్చు, అంతేకాకుండా ప్రైవేటు వాహనాలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా ఉండేందుకు పోలీసులు కావచ్చు, ఇటు సిబ్బంది వాలంటీర్లు కూడా ఆ లోపలికి పార్కింగ్ కు పంపిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మరి కాసేపట్లో మరికొన్ని వాహనాలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కేసీఆర్ ప్రసంగం వినేందుకు లక్షలాది మందిగా ఇటు సభకు తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ సైదులతో కిరణ్, టీ న్యూస్, ఎల్కతుర్తి క్రాస్ రోడ్ నుంచి.